హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది కూడా పచ్చి కొబ్బరి ఉప్మా రవ్వతో లడ్డు అయితే చూపిస్తున్నాను. ఒక్కసారి వేసి చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మనం పచ్చి కొబ్బరి కొట్టినప్పుడు పక్కకు పడేస్తాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా చేసుకోవచ్చు, చూడండి సాఫ్ట్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఈ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి, మరీ సన్నగా పట్టుకోవాలి. చూసిరు కదా వీడియోలో ఎలా కనిపిస్తుందో, ఇలా అయితే పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు, బాదం, కిస్మిస్ అయితే వేసుకోవాలి. కాజు, బాదం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేద్దాం. తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సగం కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మొత్తం పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉప్మా రవ్వను అయితే వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి అయితే వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్ మంచిగా ఈ మిశ్రమంలో కలిసిపోవాలి. చూడండి, ఇలా కలిసిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు లడ్డు అనేది కట్టుకోవడానికి రాదు, చెయ్యి కాలుతుంది. అందుకని తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి కొంచెం గట్టిగా కూడా అవుతుంది. తర్వాత చెయ్యికి నెయ్యి రుద్దుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలాగా కట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి లడ్డు కట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంతే సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.